సో ఇక్కడ నావి టోటల్ 11 శారీస్ ఉన్నాయి. సో ఇవన్నీ శారీస్ మీకు చూపిస్తున్నాను. నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఇవాళ బ్లాగ్ లో ఇట్స్ ఆల్ అబౌట్ మై శారీస్. టోటల్ నాకు శారీస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని నేను చూపిస్తున్నాను. సో దాంతో పాటు దాని బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను. కొన్ని బ్లౌజెస్ మేబీ ఉండకపోవచ్చు, మిస్ మ్యాచ్ చేసుకొని నేను వేసుకుంటాను. సో అలానే ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, హే హాయ్, దిస్ ఇస్ సౌజన్య శామ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఏంటంటే లాస్ట్ టైం మీరు పార్సల్ వీడియో చూసారు కదా, సో ఆ పార్సల్ వీడియోలో నేను నా బట్టలే ఎక్కువ తెప్పించుకున్నాను. సో ఆ 43 kgs లో అంటే బట్టలు అంటే డ్రెస్సెస్ ఉన్నాయి, అలానే వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, అలానే శారీస్ ఉన్నాయి. అంటే డ్రెస్సెస్ అంటే ఇవన్నీ వెస్ట్రన్, ఇంకా డ్రెస్సెస్ నేను సపరేట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు శారీస్ చూపిస్తున్నాను. సో శారీస్కి వచ్చేసి నా దగ్గర అంటే పార్సల్ వీడియోలో అంటే నాకు ఏదైతే ఇండియా నుంచి మొన్న పార్సల్ వచ్చిందో అన్ని శారీస్ చూపిస్తున్నాను. అలానే నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను 3 శారీస్ తెచ్చుకున్నాను అనమాట. సో ఆ 3 శారీస్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే టోటల్ శారీస్ నా దగ్గర ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తున్నాను అనమాట మీకు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు, సో లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. టోటల్ 11 శారీస్ ఉన్నాయి. సో ఇవన్నీ శారీస్ మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు అంటే డిజైన్స్ వేయించుకోవడం బ్లౌజెస్ మీద అంతగా నచ్చదు. సో వేయించుకోవాలని ఉంటుంది, చాలా సింపుల్గా నాకు ఇష్టము. అలానే నా ఫస్ట్ నేను కొంచెం గ్రాండ్గా నాకు కొంచెం హెవీగా వేయించుకుందంటే నా మ్యారేజ్కి. సో లేకపోతే నేను వేయించుకునేదాన్ని కాదు. సో ఐ లవ్ టు ప్రిఫర్ ఫర్ సింపుల్ బ్లౌజెస్. ఫస్ట్ నేను సిల్క్ శారీస్ చూపిస్తున్నాను, అంటే ఆర్డర్ వైజ్ వెళ్తున్నాను. ఫస్ట్ సిల్క్ శారీస్, దాని తర్వాత నార్మల్వి, లాస్ట్కి నేను పట్టు శారీస్ చూపిస్తున్నాను. పట్టు అంత లేవు నా దగ్గర, సో లాస్ట్కి నేను పట్టు చూపిస్తున్నాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ సిల్క్ శారీ అనమాట. సో ఈ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండ్ ఒక్కొక్కసారి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, లేకపోతే ఆల్మోస్ట్ పింక్, కొంచెం షైన్ ఇస్తుంది అనమాట ఈ సిల్క్ శారీ మీద. అలానే మనకి ఇక్కడ చిన్న చిన్న బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి దీని మీద, పీచ్ కలర్. సో ఇలా చూస్తే మనకు అర్థం కాదు, కానీ అట్లీస్ట్ మనం ఇలా వేసుకుంటేనే అర్థమవుతుంది. సో నాకైతే ఫస్ట్ మా చెల్లి వీడియో కాల్ చేసి నాకు చూపించింది అనమాట. సో నేను ఇలాంటివి అడిగాను. సో నేను ఒక అమ్మాయి ఛానల్లో చూసాను అనమాట, నవ్య సంథింగ్. ఆ అమ్మాయి చాలా ఫ్లోరల్ ఇంకా చెక్స్ అలాంటి శారీస్ బాగా వేస్తుంది అనమాట. సో అలాంటి కలెక్షన్ ఏదైనా ఒక శారీ అయినా 3-4 శారీస్ అయినా ఉండాలి అని, ఒక ఫ్లోరల్లో ఒక శారీ అయినా ఉండాలి అని ఇలా తెప్పించుకున్నాను అనమాట. దీనికి బేసిక్గా ఈ శారీకి నాకు ఏం బ్లౌజ్, ఎక్స్ట్రా బ్లౌజ్ ఏం రాలేదు. మనం సపరేట్గా బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవాలి. సో సింపుల్గా బ్లౌజ్ కుట్టించుకున్నాను, అంతేం లేదు, జస్ట్ స్లీవ్లెస్ అనమాట. సో మా మదరే కుట్టారు. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. సో నెక్స్ట్ సిల్క్ శారీ వచ్చేసి ఎల్లోయిష్ శారీ, దీని మీద బ్రౌన్ చెక్స్ వచ్చాయి. మనం వేసుకుంటే దీని మీద బ్లాక్ కలర్ అయినా వేసుకోవచ్చు, బ్రౌన్ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ఒక బ్లౌజ్ నా దగ్గర ఉండాలి, అది దొరకట్లేదు. వీలైనప్పుడు ఎప్పుడైనా అన్ని వెస్టర్న్ అండ్ డ్రెస్సెస్ బ్లాగ్ చేస్తానని చెప్పాను కదా, సో అప్పుడు నేను చూపిస్తాను. సో దీని మీద చెక్స్ అంటే మనకి చిన్నప్పుడు స్కేల్స్ రెక్టాంగిల్వి అలా ఉంటాయి కదా, సో అలా వచ్చిందనమాట దీని మీద ప్రింట్. సో ఎనీవే చాలా ఈ శారీ చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉందనమాట. సో దీని మీద బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటాను. సో దట్స్ ఇట్. లేకపోతే ఐ విల్ షో యూ వన్ బ్లౌజ్. నా దగ్గర ఇలాంటిదే బ్రౌన్ కలర్ షర్ట్ ఉంటుందన్నమాట. అంటే కొంచెం బాడీ టైట్, బాడీ సూట్ లాగా ఒక డ్రెస్ ఉంటుంది. సో మేబీ అది కూడా వేసుకుంటే బాగుంటుంది. శారీస్ అంటే బ్లౌజెస్ మీదనే వేసుకోవడం ఏం అవసరం లేదు. సో మన ఉన్న అంటే జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా, అంటే లైక్ టీ షర్ట్స్ కాదు.
సమ్ బ్లౌజెస్ ఉంటాయి. మీకు కొంచెం ఐడియా రావాలి అని అంటే నేను ఆ బ్లాగ్ కూడా చేస్తాను. సో కొంచెం క్లారిటీగా చూపిస్తాను. మనకి బ్లౌజెసే వేయించుకోవాలి, సో కుట్టుకొని తెచ్చుకొని మళ్ళీ వేసుకోవాలంటే కొంచెం కష్టము. సో ఐ విల్ షో యూ సమ్ అదర్ డే. సో ఆ బ్లాగ్ కూడా నేను త్వరగా చేస్తాను, సపరేట్ వీడియోలో నేను చేస్తాను. సో దిస్ ఈజ్ ది సెకండ్ శారీ. సో థర్డ్ శారీ వచ్చేసి అనమాట. సో ఈ రెడ్ కలర్ నేను అంటే యూఎస్కి వచ్చేటప్పుడే నేను ఈ శారీ తెచ్చేసుకున్నాను. సో మేబీ నేను బతుకమ్మకి వేసుకున్నాను అనుకుంటా ఈ శారీ నేను. సో బతుకమ్మ రోజు నేను ఇక్కడ పిక్చర్ సమ్వేర్ ఇక్కడ పోస్ట్ చేస్తాను, యూ కెన్ సీ దాట్. ఈ శారీ గురించి వచ్చేసి ఒక స్టోరీ ఉంది. బేసిక్గా నా బర్త్డే రోజు మా అమ్మ నాకు ఈ శారీ గిఫ్ట్ చేసింది అనమాట. అది ఎప్పుడు పెళ్ళి కాకముందు అనమాట. అప్పుడు నేను ఎప్పుడు వేసుకోలేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఇండియాకి వచ్చాక ఒక రోజు వేసుకున్నాను, నెక్స్ట్ బతుకమ్మకి వేసుకున్నాను అనమాట ఈ శారీ. సో ఇది కూడా వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చింది. సో దీని మీద సమ్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఐ లవ్ దిస్ శారీ, చాలా ఇష్టం నాకు. చాలా ఇది అండ్ ఇది అంటే ఈ మూడు చాలా సాఫ్ట్గా ఉన్నాయి పట్టుకుంటే. దీనికి బ్లౌజ్ వచ్చేసి సో దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. సో దీని బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది కదా. సో దీని బ్లౌజ్ వచ్చేసి ది బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది కదా. సో దాని తగ్గట్టు వాడు బ్లూ కలర్ ఇచ్చాడు. సో ఇవి నేను ఎక్స్ట్రా సపరేట్గా నేను పెట్టించుకున్నాను. నాకు బ్లౌజెస్ కుట్టేది బాగా సూట్ అంటే నా బాడీ తగ్గట్టు మంచిగా కుట్టేదంటే మా బాబాయ్ ఉంటాడనమాట. సో మా పెద్దనాన్న. సో బ్లౌజెస్ చాలా 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 మంచిగా కుడతాడు. డిజైనర్ అంటే మనం ఏ ఫోటో చూపించినా తను అంత బాగా కుడతాడనమాట, మనకు నచ్చినట్టు. చాలా ఇష్టం. నేను సపరేట్గా దీనికి క్లాత్ తీసుకున్నాను సేమ్ మ్యాచ్ అయ్యేటట్టుగా. సో సేమ్ అంటే ఇది కొంచెం సిల్క్ మెటీరియల్ అనమాట. సో సిల్క్ శారీ కదా, కొంచెం ఇట్లా లూజ్ ఉంటే చాలా బాగుంటుంది అని నేను ఇక్కడ రఫుల్స్ పెట్టించుకున్నాను. సో దీనికి 2 రఫుల్స్ వచ్చాయి, అంటే హై నెక్తో ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో దీనికి రఫుల్స్ వచ్చాయి. జస్ట్ సింపుల్గా ఒక చైన్ వేసుకుంటే చాలు. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సింపుల్గా శారీ వేసుకొని యు ఆర్ గుడ్ టు గో. సో ఇలా ఆ రెడ్ కలర్ శారీ కంటే ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను అనమాట. సో దీనికి బ్లౌజ్ ఏం తీసుకోలేదన్నమాట. సో దీనికి బ్లాక్ అయినా వేసుకోవచ్చు, అలానే బ్రౌన్ కలర్ దానే వేసుకోవచ్చు. నా దగ్గర బ్రౌన్ కలర్ టాప్ ఉందన్నమాట విత్ ప్లఫీ హ్యాండ్స్. సో ఆ ప్లఫీ హ్యాండ్స్తో ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నేను అది సపరేట్ వీడియో చేస్తాను అని. సో అలా సో టోటల్గా 3 శారీస్ ఇవన్నమాట. అంటే 4th శారీ వచ్చేసి సో గ్రీన్ విత్ బ్లాక్. సో ఇది బాటమ్, ఇక్కడ కింద ఇదనమాట. సో ఇలా అంటే దీని మీద కొంగుకి ఇలా లేస్ ఇచ్చాడనమాట వీడు, బ్లాక్ కలర్ది. గ్రీన్ కలర్ దానికి చిన్న చిన్నగా ఆకులు ఇచ్చి దాని మీద స్టోన్స్ ఇచ్చాడనమాట. సో కింద పైన సేమ్. సో ఓవరాల్గా గ్రీన్గానే ఉంటుంది. అలానే లేస్ ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చాడు. సో దీనికి నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ది. సో ఇది మా పెద్దనాన్న దగ్గరనే కుట్టించుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇక్కడ పైన షోల్డర్స్ దగ్గర కూడా మనకి నెట్టే వస్తుంది, ఇది ట్రాన్స్పరెంట్. అలానే బ్యాగ్ కూడా మొత్తం మనకి ఇది మొత్తం ట్రాన్స్పరెంటే అనమాట. ఇట్లా మొత్తం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం అంటే లోపల అస్తర్ వేసి కుడతారు కదా, సో అలా డిజైన్ తగ్గట్టు ఈ డిజైన్ ఎలా ఉందో లోపల అస్తర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అలానే ఇక్కడేమో ఇలా డిజైన్ వచ్చిందనమాట, ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. అలానే 5th శారీ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ది. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. బ్లాక్ విత్ పింక్ అండ్ హియర్ చెక్స్ బాక్సెస్ వచ్చాయన్నమాట. ఇదేమో బార్డర్ సేమ్ శారీ అంతా నార్మల్ గానే ఉంటుంది, పళ్ళు కూడా సేమ్ ఇలానే ఉంటుంది, అందుకోసం నేను ఏం ఓపెన్ చేయట్లేదు. సో పైన వచ్చేసి ఇలా పింక్ కలర్ బార్డర్, అంటే కింద బాటమ్ లో ఎలా వచ్చిందో దీనికి సగం పీస్ సేమ్ పైన డిజైన్ వచ్చింది. సో దీనికి కూడా నేను సేమ్ బ్లౌజ్ వేసుకుంటాను, సేమ్ ఆ బ్లాక్ కలర్ది. సో ఇది మా అన్నయ్య మ్యారేజ్ వేసుకున్నాను ఫస్ట్ టైం. అందరు చూసి పట్టు శారీ అనుకున్నారు. సో ఇప్పుడు కొంచెం మెత్తపడింది శారీ అనేది.
ఫస్ట్ డే వేసుకున్నప్పుడు పట్టు శారీ అనుకున్నారు, బట్ ఇట్స్ నాట్. అరౌండ్ 500 రేంజ్లో ఉంటుంది ఈ శారీ. సో ఇక్కడ నేను పిక్ ట్యాగ్ చేస్తాను. సో అదే ఈ శారీ అనమాట. నేను కౌంట్ చేసుకోవడం మర్చిపోతున్నాను, ఇది 6th శారీ అనమాట. సో ఇది కూడా మొన్న ఇండియా నుంచి వచ్చింది. సో ఈ శారీ ఏమో నేను వచ్చేటప్పుడే ఇది. సో ఈ శారీ వచ్చేసి నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం యూఎస్కి వచ్చాను కదా, సో అప్పుడే నేను ఈ శారీ తెచ్చుకున్నాను అనమాట. సో 2 శారీస్ అనమాట, దీంతో పాటు 2 శారీస్. అసలు నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే శారీస్ అంత అవసరం ఉండదేమో అని నేను అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇక్కడ యూఎస్లో ఉందనమాట. సో తనకు ఫోన్ చేస్తే నేను 4 శారీస్ తెచ్చుకున్నా, అవి ఇంతవరకు నేను యూజ్ చేయట్లేను అని చెప్పిందనమాట. సో అంతేం యూజ్ లేదు అని అంటే, సో నేను కూడా 3 శారీసే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. బట్ రియల్గా ఇక్కడ యూఎస్ అని అనుకుంటామేమో కానీ ఇక్కడ ప్రతి ఒక్క పండుగలు కానీ ఏదైనా ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటారు, శారీస్ వేసుకుంటారు. సో ఎవరైనా కొత్తగా యూఎస్కి వస్తున్నారు అని అంటే శారీస్ మాత్రం తెచ్చుకోండి. అలా అంటే అంత అవసరం ఉండదేమో యూఎస్ అని అనుకుంటారు కదా, అదేం లేదు. ప్రతి ఒక్క శారీస్, ప్రతి ఒక్క అంటే జ్యువెలరీ కానీ ఏదైనా తెచ్చుకోండి. నేనేం ఫస్ట్ టైం తెచ్చుకోలేదు. సో ప్రతి ఒక్కటి మీకు అవసరం అయితే తెచ్చుకోండి, అవసరం లేనివి ఇండియాలోనే పెట్టేసండి. 6th శారీ వచ్చేసి ఇది ఏమంటారు, బ్లూ కలర్. అంటే ఇది బ్లూ అంటే బ్లూ కూడా కాదు, బ్లూ కమ్ బ్లాకిష్, బ్లూయిష్ అంటే గ్రేయిష్ శారీ అనమాట. సో సేమ్ శారీ అనమాట. సో నేను ఇది శారీ తీసుకున్నాను అని ఇది మా సిస్టర్ తీసుకుందనమాట. సో శారీస్ ఏం లేవు కట్టుకోవడానికి అంటే మా చెల్లె కూడా తన శారీ ఇచ్చేసింది అనమాట. సో ఈ శారీ వచ్చేసి ఇట్లా ఇక్కడ మొత్తం బ్లూ, ఇక్కడ బార్డర్ వచ్చేసి గోల్డ్, పర్పుల్ అండ్ పింక్తో వచ్చిందనమాట. పైన వచ్చేసి సేమ్ అలానే వచ్చేసింది, అంటే ఈక్వల్గా అటు ఇటు బార్డర్ డివైడ్ చేశారు. సో మధ్యలో వచ్చేసి ఇట్లా బ్లూయిష్, బ్లాకిష్, బ్రౌనిష్ ఏదైతే ప్రింట్ మధ్యలో ఆ కలర్స్ ఇచ్చేసి చిన్న చిన్న ఆకులు అండ్ సమ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి దీన్ని చూపిస్తాను. దాని బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. బేసిక్గా నేను ఒకటి మర్చిపోయాను, దీని బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి అంటే నేను ఆ బ్లాక్ కలర్ ఇది వేసుకుంటాను అని చెప్పాను కదా, బ్లాక్ కలర్ ది నెట్టెడ్ది. సో బేసిక్ గా దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో దీనికి ఇలా అంటే చిన్న చిన్న బాక్సెస్ తో ఇలా వచ్చిందనమాట. ఇది కూడా బోట్ నెక్ విత్ స్లీవ్స్ అనమాట. సో ఇది దీని బ్లౌజ్, యాక్చువల్ బ్లౌజ్ దీనిది ఇదనమాట. సో నేను కొంచెం ఇది ఎప్పుడైనా వేసుకోవాలంటే ఇది వేసుకుంటాను, లేకపోతే ఈ బ్లాక్ కలర్ దాన్ని వేసుకుంటాను. సో దాని బ్లౌజ్ వచ్చేసి అంటే ఈ బ్లూయిష్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సేమ్ మాకు హై నెక్స్ అంటే చాలా చాలా ఇష్టం. హై నెక్స్ చాలా బాగుంటాయి చూడడానికి. నేను కొంచెం పొడుగు ఉంటాను కాబట్టి హై నెక్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. సో మా సిస్టర్ కూడా పొడుగునే ఉంటుంది. సో మేము ఆల్మోస్ట్ హై నెక్స్ వేసుకుంటాము. సో ఇక్కడ చిన్న చిన్న రఫుల్స్ పెట్టింది మమ్మీ, అంటే స్లీవ్లెస్గా స్లీవ్స్ ఉండకుండా చిన్న చిన్న రఫుల్స్ పెట్టి స్లీవ్లెస్గా అలానే చేసింది అనమాట. చిన్న ఇక్కడ స్ట్రాప్ లాగా ముందు కూడా వేసింది ఇలా. సో 7th శారీ వచ్చేసి సో బేసిక్గా ఈ శారీ చూపించేది నాకు చాలా చాలా ఇష్టము. క్రీమ్ కలర్లో ఉంటుంది. బేసిక్గా నాకు అన్ని శారీ ఇష్టము, బట్ ఇంకా చాలా ఇష్టమని మనకి క్లాజెట్లో కొన్ని శారీస్ అనేటివి ఉంటాయి కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. బేసిక్గా నాకు ఈ శారీ ఎందుకు ఇష్టము అంటే ఈ శారీకి టోటల్గా కాంట్రాస్ట్గా వాడు ఈ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. సో అందుకోసమే నాకు చాలా చాలా ఇష్టము. పర్పుల్ కలర్ శారీస్ అంటే చాలా రేర్. సో అందుకోసమే నాకు ఈ శారీ ఇష్టం. ఇది బేసిక్గా మా మదర్ది కూడా శారీ. సో నాకు కావాలి అమ్మ అంటే మా మమ్మీ నాకు స్పెషల్గా మళ్ళీ కుట్టి పంపించింది అనమాట. సో దీని బ్లౌజ్ ఎలా కుట్టింది అంటే సేమ్ లైక్ మా సిస్టర్ది కుట్టింది కదా. సో సేమ్ అలానే ఇక్కడ మళ్ళీ రఫుల్స్ పెట్టించుకొని స్లీవ్లెస్గా కుట్టించుకున్నాను అనమాట. సో బ్యాక్ హుక్స్ పెట్టించుకొని ఇలా సింపుల్గానే కుట్టించుకున్నాను. సో
దీని శారీకి సో ఇలా కాంట్రాస్ట్ వచ్చినందుకు నాకు ఈ శారీ అంటే చాలా చాలా ఇష్టము. సో ఇది కూడా నేను ఒక్కసారి ఎప్పుడైనా వేసుకొని చూస్తాను. సో నాకు ఈ శారీ ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని నాకు ఎప్పటి నుంచో ఉంది, తెచ్చుకున్నప్పటి నుంచి. బట్ అకేషన్ ఏది కుదరట్లేదు వేసుకోవడానికి. సో తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయాలి. ఫోర్ శారీస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ఇండియా నుంచి ఒకటి తెప్పించుకున్నాను. సో ఇప్పుడు శారీ చూపించేది ఏంటంటే జస్ట్ 5 minutesలో కట్టుకునేది అనమాట. సో ఆ శారీ కొంచెం చాలా ఇది ఏంటంటే ఇలా ఎలాస్టిసిటీ లాగా ఈ శారీ ఉంటుంది. సో ఇది రెడీమేడ్ శారీ. సో వితిన్ 10 minutesలో ఈ శారీ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ శారీ వచ్చేసి ఇది మా ఫ్రెండ్స్ నా మ్యారేజ్కి గిఫ్ట్ చేశారనమాట. సో కింద అన్ని రఫుల్స్ వచ్చాయి. కింద రఫుల్స్ వచ్చి కొంగు కూడా మొత్తం ఇలా రఫుల్స్ ఉంటుంది అనమాట. నేను ఇది ఎప్పుడైనా వేసుకొని చూపిస్తాను. మొత్తం మెస్సీగా ఉంది ఈ శారీ అయితే. నేను సరిగ్గా ఫోల్డ్ చేయలేదు, ఫోల్డ్ చేయడానికి రావట్లేదు బేసిక్గా. సో ఈ శారీ ఇది క్రీమ్ విత్ బ్లాక్ అనమాట. సో దీనికి సపరేట్గా వాడు బ్లౌజ్ కూడా ఇచ్చాడు. సో నేను చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సేమ్ సింపుల్గా క్రాప్ టాప్ లాగా ఉంది. సో నార్మల్గా బ్లౌజ్ ఇచ్చాడు విత్ చెమ్కి. ఈ బ్లౌజ్కి ఇది ఈ శారీ అనమాట. సో ఇది నేను లేకపోతే పోస్ట్ అంటే పిక్చర్ అనే ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో క్రీమ్ శారీస్ చాలా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను చూపించే శారీ చాలా 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 బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ రెయిన్బో కలర్ శారీ. ఇంతవరకు వేసుకోలేదు. కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉంది, స్టిఫ్గా ఉంది. సో వేసుకుంటూ ఉంటే కొంచెం మెత్తపడుతుందేమో ఈ శారీ. సో ఈ శారీ వచ్చేసి మొన్న మా మమ్మీ వాళ్ళు పార్సల్ పంపించారు కదా. సో నాకు ఇంకేమైనా శారీస్ ఎక్స్ట్రా పంపించండి, మళ్ళీ షాపింగ్ చేయండి అంటే ఆ పాండమిక్ టైంలో మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఈ శారీ అండ్ 2 శారీస్ స్టార్టింగ్లో ఫ్లోరల్ శారీ అండ్ ఎల్లో కలర్ శారీ చూపించాను కదా, ఆ 3 శారీస్ వాళ్ళు షాప్ చేసి కుట్టి పంపించారు. ఎల్లో శారీకి బ్లౌజ్ లేదు. సో మిగతా 2 శారీస్ ఉన్నాయి కదా, ఆ శారీస్కి బ్లౌజ్ కుట్టి పంపించారు. నాకు ఈ శారీ బాగా నచ్చింది బేసిక్గా. ఎందుకంటే ఇలాంటి శారీ నా దగ్గర లేదు. ప్రతి ఒక్కటి కలర్ ఉంది. సో యూ కెన్ వేర్ ఎనీ బ్లౌజ్ విత్ దిస్ శారీ. సో ఈ శారీకి మీరు ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. బట్ ఈ దానికి సపరేట్గా నేను బ్లౌజ్ ఏం కుట్టించుకోలేదు, కానీ దీనికి బ్లౌజ్ ఇచ్చాడు వాడు. బ్లౌజ్కి హ్యాండ్స్ ఇలా కుట్టించుకున్నాను ఫుల్గా, అంటే ఇక్కడ వరకు ఉంటుందన్నమాట బ్లౌజ్కి. సో బ్యాక్ హుక్స్, ఇంకా దీని మీద మనకి చిన్న చిన్న ఆకులు ఉన్నాయన్నమాట. దీనికి ఇక్కడ కొంగుకి మనకి ఇలా ఇచ్చాడు కూడా వాడు, కొంగు తెలవాలి అని ఇట్లా వాడు మళ్ళీ కలర్ఫుల్ అన్ని బ్లూ, పింక్, ఆరెంజ్ అన్ని ప్రతి ఒక్కటి ఇలా ఇచ్చాడు. నా 10th శారీ వచ్చేసి ఈ గ్రీన్ శారీ విత్ పింక్ బార్డర్. అంటే ఇది నేను నా పెళ్లి టైంలో తీసుకున్నాను అనమాట. నేను షాపింగ్ చేస్తూ ఉంటే నేను చీరలు వెతుకుతూ ఉన్నాను. నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఎంగేజ్మెంట్కి మనం ఫస్ట్ స్టార్టింగ్ హాఫ్ శారీ అని వేసుకుంటారు కదా, ఆ టైంలో నాకు ఏది వేసుకోవాలో నాకు అర్థం కాలేదు. హాఫ్ శారీ అంటే మళ్ళీ తర్వాత వేసుకోలేం కదా అని నేను శారీ తీసుకున్నాను. సో ఇది పట్టు శారీ కాదు, అంటే సిమిలర్ టు పట్టు అనమాట. సో ఈ శారీ అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను బుగ్గ చేతులు పెట్టించుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇట్లా బుగ్గ చేతులు పెట్టించుకున్నాను. మీరు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే మీకు అక్కడ తెలుస్తుంది క్లారిటీగా. సో నేను ఏం వేసుకున్నాను, ఎలా ఉంటుంది శారీ అని ప్లీజ్ గో అండ్ చెక్ మై ఇన్స్టాగ్రామ్. సో దాని బ్లౌజ్ సేమ్, దీనికి కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్, వెనకాల చిన్న నాడులు వచ్చాయి అనమాట. సో బ్యాక్ హుక్స్, ప్రతిదానికి నా బ్లౌజెస్కి బ్యాక్ హుక్స్ ఉంటుంది. నేను ఫ్రంట్ చాలా తక్కువ. సో దీనికి ఈ శారీకి ఈ బ్లౌజ్ అనమాట. సో ఈ శారీ మీద చిన్న పెద్ద అంటే ఇట్లా రౌండ్ డిజైన్స్ వచ్చాయన్నమాట గోల్డ్ కలర్లో. ఇది కొంచెం అంటే బార్డర్ వచ్చేసి కొంచెం డిమ్ ఉంటుంది, బట్ ఓవరాల్ వేసుకుంటే అయితే చాలా చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కలర్ చాలా రేర్ దొరకడము. సో కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, గ్రీన్ కలర్.
గ్రీన్ ఎవరికైనా సెట్ అవుతుంది. సో ర్యాప్ యువర్ హ్యాండ్స్ ఆన్ గ్రీన్. మీకు గ్రీన్ నచ్చితే ఒకవేళ తీసేసుకోండి. గ్రీన్, పింక్, బ్లాక్ ఈ శారీస్ చాలా చాలా బాగుంటాయి. సో ఈ శారీ అనమాట. సో 11th శారీ వచ్చేసి ఇది కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. సో ఇవన్నీ నేను ఆల్మోస్ట్ నా పెళ్లి టైంలోనే తీసుకున్నాను. సో అవే నేను ఇక్కడ తెప్పించుకున్నాను. అంటే అక్కడ ఉండి ఎవరు వేసుకోవట్లేరు చేయట్లేరు కాబట్టి నేను ఇక్కడ తెచ్చుకుంటానైనా ఫెస్టివల్స్ కైనా అకేషన్స్ కైనా వేసుకోవచ్చు అని నేను తెప్పించుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి మా పిన్ని మా మమ్మీకి పెట్టిందనమాట. ఈ శారీ కూడా నాకు చాలా చాలా ఇష్టము. సో ఈ శారీ వచ్చేసి సేమ్ పోచంపల్లి డిజైన్ వచ్చింది ఇక్కడ. అంటే కింద బార్డర్ ఇంకా చెక్స్ అనమాట. సో చెక్స్ అంటే పాస్ట్ 6 months నుంచో 1 year బ్యాక్ నుంచో ట్రెండీ అనమాట. సో ఆ టైంలో తీసుకుంది కానీ ఇంతవరకు వేసుకోలేదు. ఇప్పుడు నేను వేసుకొని రుబ్బేయాలి, బాగా వేసుకోవాలి. ఇంతవరకు మా మమ్మీ కానీ మా సిస్టర్ కానీ వేసుకోలేదు, నేను కూడా వేసుకోలేదు. దీని బ్లౌజ్ కూడా పింకే వచ్చింది. సో బ్లౌజ్ ఎందుకులే దీనికి కుట్టించుకోవడము అని దీని బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ అనమాట. సో దీనికి కూడా కాంట్రాస్ట్గా నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ నేను ఎందుకో ఆరెంజ్ కనిపిస్తుంది అంటే నాకు ఈ బ్లౌజ్ దీనికి వస్తుంది. అలానే ఆరెంజ్ శారీ ఉందన్నమాట. అది ఇక్కడ లేదు, ఇండియాలో ఉంది. నేను మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక శారీ బ్లాగ్ చేస్తాను ఇండియాకి వెళ్తే. ఈ బ్లౌజ్ ఆ ఆరెంజ్ శారీకి వస్తుంది, అలానే దీనికి కూడా వస్తుంది అనమాట. ఈ స్ట్రైప్స్ వచ్చేసి సేమ్ అంటే ఈ కలరే ఉందన్నమాట. సో దీనికి మ్యాచ్ అవుతుంది అని నేను ఈ బ్లౌజ్ అంటే పంపించండి పార్సల్లో అని చెప్పాను. ఈ శారీ ఏమో ఇలా అనమాట. సో దీని మీద పింక్ అంటే పింక్ కాదు, ఇది పింకిష్ అండ్ గోల్డెనిష్ శారీ. సో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇలా వేసుకొని చూపిస్తాను. సో ఈ శారీ సో చూడండి ఎన్ని శారీస్ విత్ బ్లౌజెస్ అంటే ఇన్ని శారీస్. సో ఈ శారీ అనమాట 11th శారీ కదా. సో ఇట్స్ మై లాస్ట్ అండ్ మై ఫేవరెట్ శారీ. అసలు అన్నిట్లకంటే ఫేవరెట్. ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికంటే ఫస్ట్ ఫేవరెట్ అంటే ఈ శారీ అని చెప్పొచ్చు. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో అత్తమ్మ వాళ్ళు పెడతారు కదా, సో మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. ఇది పోచంపల్లి ప్యూర్ శారీ. నేను ఫస్ట్ టైం ఈ శారీ వేసుకున్నప్పుడు అంటే ఈ శారీ కొనేటప్పుడు నాకు సరేలే అని కొన్నాను అనమాట. అంటే మా పెద్దమ్మ సెలెక్ట్ చేసింది ఈ శారీ. పెద్దమ్మ సెలెక్ట్ చేసినందుకు ఏమో కానీ ఇది బాగా సెట్ అయింది. అప్పుడు కొంచెం బక్కగా కూడా ఉండేదాన్ని నేను. అప్పుడు అనిపించింది అనమాట మా పెద్దమ్మ బాగా సెలెక్ట్ చేస్తుంది అని. సో నా దగ్గర దీని పిక్స్ ఉంటే సమ్వేర్ ఇక్కడ పోస్ట్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ మై పిక్చర్. దీనికి ఇలా స్ట్రైప్స్ వచ్చాయి, ఇక్కడ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. దీని కొంగు కూడా చాలా చాలా బాగుంది, చూపిస్తాను. ఇలా పింక్ వచ్చింది అనమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసి మా పెద్దనాన్ననే కుట్టాడు. దీనికి మళ్ళీ పైపింగ్ వేసాడు అనమాట. ఇలా ఫుల్ హ్యాండ్స్ కుట్టాడు అనమాట. అది అలానే వెనకాల నాడలు ఇలా టై చేసుకుంటాం కదా బ్యాక్, సో దానికి టై చేసుకోవడానికి ఇలా ఇచ్చాడు. అలానే బ్యాక్ బుక్స్. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ముంగట. సో ఇదన్నమాట. దిస్ ఇస్ మై లాస్ట్ శారీ. సో ఓవరాల్ శారీస్ ఇవి. అలానే నేను వన్ మోర్ థింగ్, ఒక బ్లౌజ్ చూపించాలి. ఇది కూడా పోచంపల్లి కాటన్ శారీస్ ఉంటాయి కదా, సో దానికి ఇట్లా చిన్న బ్లౌజ్ కుట్టి పంపించింది అనమాట. దేనికైనా బ్లాక్ వేసుకోవడానికి ఉంటుందేమో అని ఎక్స్ట్రాగా ఒక బ్లౌజ్ పంపించింది. టోటల్ ఓవరాల్ శారీస్ అనమాట ఇవి. సో ఇన్నమాట, చాలా చాలా ఉన్నాయి, చాలా తెచ్చుకున్నాను. సో ఇన్ని బ్లౌజెస్ అంటే 12 శారీస్. ఇయర్కి ఒక్కొక్క పండగకి ఒక్కొక్కటి కట్టుకున్నా. ఈ శారీస్ అన్నీ నేను కట్టేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇదే ఒక 3-4-5 kgs ఉంటుందేమో ఈ శారీసే. సో ఎనీవే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను. నేను వీడియో తీస్తూ ఉంటే సడన్గా నా కెమెరా ఛార్జింగ్ డ్రైన్ అయిపోయింది అనమాట. సో ఇవే అనమాట ఓవరాల్
శారీస్ నావి. సో 12 శారీస్ 1 ఇయర్లో ఒక్కొక్క పండగకి వేసుకున్నా. ఈ 12 శారీస్ మంచిగా వేసుకోవచ్చు అనమాట. అలానే నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి. నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ వాచ్ అయినా, లేకపోతే పర్స్ అయినా, లేకపోతే సంథింగ్ కొన్ని కలెక్షన్స్ అనుకుంటున్నాను. అది ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఒక టాస్క్ ఉందనమాట. సో ఆ టాస్క్ ఈ వీడియో నుంచి వచ్చే 3 months వరకు టాస్క్ ఉంటుంది. ఎందుకంటే మేబీ నేను మేలో రావచ్చు. సో ఆ గివ్ అవే ఛాలెంజ్ వచ్చేసి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మీ ఫ్రెండ్స్తో అయినా, మీ రిలేటివ్స్తో అయినా 5 members సబ్స్క్రైబ్ చేయించాలి. అలానే ఇంకొకటి ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మీరు మీ ఛానల్ అనేది పబ్లిక్లో పెడితే మీరు సబ్స్క్రైబ్ అయినట్టు నాకు కనిపిస్తుంది అనమాట. ఇదొక టాస్క్. అలానే దీని రిలవెంట్గా నా ఇన్స్టాగ్రామ్లో మీరు అక్కడ కూడా నా ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అవ్వాలి. అలానే మీతో పాటు 5 members ఫాలో చేయించాలన్నమాట. సో ఈ టాస్క్ వచ్చేసి 3 months. సో ఈ టాస్క్ అనమాట. సో ఈ గిఫ్ట్స్ వచ్చేసి నేను 5 members ఇద్దామని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్లో. సో 5 membersకి. సో ఈ టాస్క్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు మీ ఛానల్ అనేది పబ్లిక్లో ఉండాలి. సో దట్ మీరు ఎవరు సబ్స్క్రైబ్ అవుతున్నారో నాకు కనిపిస్తుంది అనమాట. సో మీరు నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవుతే అక్కడ కూడా నాకు టెక్స్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye bye.